ఈనాటి కార్యక్రమంలో స్వచ్ఛతా హీ సేవ ఇంకా స్వచ్ఛ భారత్ వంటి అత్యంత ప్రాధాన్యమైన అంశాల గురించి మనకు మార్కాపురం పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల వివరాల గురించి వివరాలు తెలియజేయడానికి మార్కాపురం మున్సిపల్ కమిషనర్గా చేస్తున్న డివిఎస్ నారాయణరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మన భారతదేశాన్ని స్వచ్ఛ భారత్గా చేయాలనే సంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగానే స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం ద్వారా మనం అనేక రకాలైన ఈ స్వచ్ఛతా కార్యక్రమాలని చేస్తున్నాం కదండి. మరి ఈ నేపథ్యంలో ఈ స్వచ్ఛ భారత్ లేదా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల ప్రాధాన్యత గురించి చెప్తారా? తప్పకుండానండి. ముందుగా ఈ స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చక్కటి రూపకల్పన చేసి ప్రజలందరిలో కూడా చక్కటి అవగాహన కల్పించే విధంగా అందరినీ చక్కటి కార్యోన్ముఖులు చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిజంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం మొదటి నుంచి కూడా పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని చెప్పని గోడల మీదో లేకపోతే మిగతా పేపర్లోనూ మనం అక్షర రూపంలో చూసామే తప్ప దాన్ని వాస్తవ రూపం ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత గ్రామాలు, పట్టణాలు, అదేవిధంగా రాష్ట్రం, దేశం కూడా స్వచ్ఛమైనటువంటి భారత్గా వెలుగొందాలి అనేటటువంటి సత్సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఆ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అందరినీ కూడా కార్యోన్ముఖులు చేయటం నిజంగా సంతోషించగినటువంటి పరిణామం. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని తమదిగా భావించి ఓన్ చేసుకుని చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం. అదే కాకుండా ప్రధానంగా ఎక్కడైనా సరే పోటీ అనేది ఉంటే గనక మనం ఆ రంగంలో గొప్ప విజయాలు సాధిస్తామనేటువంటి దానికి సాక్ష్యం ఇందులో కూడా చాలా చాలా మంచి కార్యక్రమాలు, పోటీలు నెలకొల్పి మిలియన్ సిటీస్ అని లక్షలోపు జనాభా ఉన్నటువంటి పట్టణాలకి, అదేవిధంగా తక్కువ జనాభా ఉన్నటువంటి పట్టణాలకి, ఈవెన్ గ్రామాల్లో కూడా ఈ స్వచ్ఛ భారత్కి సంబంధించిన వివిధ అంశాలలో పలు పోటీలను నిర్వహించి చాలా పారదర్శకంగా వాటన్నిటికీ కూడా చక్కగా ఎవాల్యుయేషన్ చేసి మంచి మంచి ర్యాంకులు ఇచ్చి వాళ్ళకి మంచి ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ రకంగా ఈ రోజున స్వచ్ఛ భారత్ అంటే ప్రతి ఒక్కరు ఇవాళ మనం ఎవరిని అడిగినా కూడా స్వచ్ఛ భారత్ అన్నా, స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మాట్లాడమన్నా కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అదేవిధంగా మనం దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను కూడా కేటాయింపు చేసి దీని క్రింద మన శానిటేషన్కి సంబంధించి కావలసినటువంటి ఏవైతే వాహనాలు కానివ్వండి, అదేవిధంగా డంపింగ్ యార్డ్స్ కానివ్వండి, ముఖ్యంగా అన్ని చోట్ల కూడా డంపింగ్ యార్డులు కొరత ఉండి ఎక్కడికక్కడ మనం పల్లెటూళ్ళు వెళ్తున్నప్పుడు ఈ పట్టణాల్లో వచ్చే చెత్త అంతా కూడా ఆ సరిహద్దు గ్రామాల రోడ్ల పక్కన వేసేసి ఎంతో ఒక అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండే విధంగా ఉండే పరిస్థితి నుంచి ఇవాళ ఆర్థికంగా కూడా నిలదొక్కునే విధంగా ప్రతి స్థానిక సంస్థలకి కూడా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేటటువంటి SBM 1.0 కానీ 2.0 కానీ స్కీముల ద్వారా చక్కగా అందరికీ కూడా డంపింగ్ యార్డ్స్, ఆ డంపింగ్ యార్డ్లకి కావాల్సినటువంటి కాంపౌండ్ వాల్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కల్పించే విధంగా ఆర్థికంగా సహాయం చేసి కూడా చక్కగా ఈ శానిటేషన్కి సంబంధించి కేవలం ఉత్పత్తి అయినటువంటి చెత్తని ఏదో రకంగా ఎక్కడో ఒక చోట పడేయటం అనేటటువంటి కాన్సెప్ట్ కాకుండా దాన్ని ఉపయుక్తమైనటువంటి విధంగా దాన్ని ఏదైతే మనం ఎంతవరకు తిరిగి రీయూజ్ చేసుకోగలమో చేసుకుని ఇహ ఎందుకు పనికిరానటువంటి వ్యర్థాన్ని సేఫ్గా డిస్పోజ్ చేసేటటువంటి విధంగా కూడా చక్కటి స్కీములు పెట్టి మనకి ప్రాజెక్ట్స్కి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించి ఈ FSTP ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా నెలకొల్పి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. సార్, ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు మన మార్కాపురం మున్సిపల్ పరిధిలో లేదా మన మార్కాపురం నగర పరిధిలో ఏ విధంగా రూపకల్పన చేశారు, ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారో చెప్తారా? సార్, మనం ఈ కార్యక్రమాలు ప్రతి నెల జరుగుతున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా మనం ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇందులో ప్రతిరోజు కూడా ఒక థీమ్ బేస్డ్ కింద ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం క్రింద, ఉదాహరణకు రేపు మనకి
ఈ డిజిటల్ వేస్ట్ అంటే వాస్తవంగా మన దగ్గర మొబైల్ దాంట్లో ఉన్నటువంటి అన్వాంటెడ్ అన్యూజ్డ్ యాప్స్ కానీ ఇతరత్ర ఏమైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా డిస్పోజ్ చేయటం. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమాలను టేకప్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా మనం ఎవరైతే ఈ విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అదేవిధంగా పార్కుల్లోకి వచ్చేటటువంటి వాకర్స్ అసోసియేషన్ కానీ, వ్యాపార సంస్థల యొక్క స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అసోసియేషన్లను కూడా ఇన్వాల్వ్ చేస్తూ మనం ప్రధానంగానండి రోడ్లు శుభ్రపరచడం, కాలువలు తీయటమే కాకుండా 10 మంది బాగా ఎక్కువగా ఉపయోగించినటువంటి జనసమర్థం ఉండేటటువంటి ప్రాంతాలైనటువంటి మార్కెట్లు, అదేవిధంగా విద్యాలయాలు, బస్టాండ్లు, అదేవిధంగా రైల్వే స్టేషను, పార్కులు తదితర ప్రాంతాల్లో కూడా వారి యొక్క భాగస్వామ్యంతో ఒక మున్సిపల్ సిబ్బంది వెళ్ళి శుభ్రం చేసి కార్యక్రమం ముగించినట్లు కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారిలో అవగాహన కల్పిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందండి. రేపు సబ్ కలెక్టర్ గారి కార్యాలయము మరియు కోర్టుల ఆవరణలో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేయటానికి కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నామండి. సార్, ప్రభుత్వాలు కానీ లేదా అధికారులు కానీ ఈ స్వచ్ఛ భారత్, ఈ స్వచ్ఛతా హీ సేవ వంటి కార్యక్రమాలు ఎన్ని రూపకల్పన చేసినా ప్రజల నుంచి కూడా అంతే రకమైన స్పందన వచ్చి వాళ్ళు కూడా వాలంటీర్గా పార్టిసిపేట్ చేస్తేనే ఈ స్వచ్ఛ భారత్ అనే కళ నెరవేరే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రజలకు మీరు ఏ విధంగా సూచనిస్తారు? సార్, మీరు చెప్పింది వాస్తవం అండి. మనం ఎన్ని కార్యక్రమాలు చేపట్టి ఎంతవరకు చేసుకుంటూ వచ్చినా కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా ఆ కార్యక్రమానికి పరిపూర్ణత అనేటటువంటిది రాదు. అయితే మనం ప్రజలకి కూడా ఏమిటంటే ఈ చెత్త డిస్పోజల్ అనేటటువంటిది ఒక టాప్ ప్రయారిటీ కింద వాళ్ళు భావించకుండా దాన్ని ఏదో మన ఇంట్లో వచ్చినటువంటి వ్యర్థం దీన్ని బయట ఏదో రకంగా డిస్పోజ్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్తో ఉన్నారు. కానీ దీనివల్ల వచ్చేటటువంటి నష్టాలని మనం బాధ్యులమవుతున్నాము అనేటటువంటి ఒక స్పృహను గనక వారిలో ఉంటే ఇది అరికట్టేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇందులో భాగంగా మనం మెయిన్ స్టూడెంట్స్ని టార్గెట్ గ్రూప్ కింద చేసుకున్నామండి. ఎందుకంటే పిల్లలైతే గనక వీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అసెంబ్లీ టైంలో స్కూల్లో కూడా మనం ఇదే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఇంటికి వెళ్ళిన వెంటనే మీ అమ్మా నాన్నలతో కాసేపు ఏదైతే మనం ఈ వేస్ట్ డిస్పోజల్ ఎట్లా చేయాలి, క్లీనింగ్ ఎలా ఉంచుకోవాలని దాని గురించి మాట్లాడమని చెప్పని మనం చెప్తున్నాము. అదేవిధంగా మన శానిటరీ వర్కర్లు కూడా వీరు మారి వాళ్ళను కూడా అంటే వీళ్ళు రోడ్లు చిమ్మేసేటప్పుడు దాన్ని కాలువల్లోకి తోసేసి లేకపోతే రోడ్డు మీద కనపడేదాన్ని ట్రాన్స్ఫార్మర్లు వెనక్కనో అంటే కనపడిన విధంగా వెనక్కి నెట్టేసేసేటువంటివి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండకుండా ప్రజల్లో వీళ్ళు కూడా ఇదిగో మేము స్వచ్ఛంగా శుభ్రం చేస్తున్నాము, మీరు వేస్తే మేము తీయటం కాదు, మాకు ఇచ్చినట్లయితే మేము తీసుకువెళ్ళి వేస్తామనేటటువంటి విధంగా వాళ్ళలో అవగాహన కల్పిస్తున్నామండి. అంతేవిధంగా ప్రధానంగా మీడియా ద్వారా కూడా సోషల్ మీడియా ద్వారా కూడా మనం వారికి అవగాహన కల్పిస్తున్నాం. ప్రధానంగా ఎక్కువగా ఈ బస్టాండ్లో కానీ ఇక్కడ చిన్న చిన్న క్విజ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఒక ఆసక్తిని రేకెత్తించి ఈ సబ్జెక్టు పట్ల వాళ్ళని ఆకర్షితయ్యే విధంగా చూడటం జరుగుతుందండి. మార్కాపురం మన నగర పరిధిలో ప్రతిరోజు ఇళ్ల నుండి వెలువడే ఈ చెత్త నిర్వహణకి అంటే చెత్తలో కూడా తడి చెత్త పొడి చెత్త అని వేరువేరేగా ఉంటుంది. ఈ తడి చెత్తని పొడి చెత్తని కలిపి వేయడం వల్ల అది డీకంపోస్ట్ అవ్వకుండా నేలలో కొన్ని వేల సంవత్సరాల పాటు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి చెత్త నిర్వహణ ఏ విధంగా చేపడుతున్నారో చెప్పండి సార్. సార్, మన మార్కాపురం ఈ పట్టణానికి సంబంధించి ఉన్నటువంటి కుటుంబాల వారందరికీ కూడా ఉచితంగా మనం 3 కలర్స్ ఏవైతే ఉన్నాయో రెడ్, బ్లూ, గ్రీన్ కలర్ బిన్స్ని మనం ఫ్రీగా సప్లై చేయడం జరిగిందండి. వారందరూ కూడా దాన్ని కేవలం ఈ తడి చెత్త పొడి చెత్త హజార్డస్ వేస్ట్ వేసుకోవటానికి మాత్రమే ఉపయోగించే విధంగా మన సచివాలయాల్లో 21 సచివాలయాల్లో ఉన్నటువంటి సచివాలయ శానిటరీ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ ద్వారా ప్రతిరోజు మానిటరింగ్ చేయించి ప్రతి ఒక్కరూ కూడా ఆ బిన్స్ని వాడి ఆ బిన్స్లో అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ ఎక్కడైతే వాళ్ళు చెత్త ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడే సెగ్రిగేట్ చేసి మనకి ఇచ్చే విధంగాను, అదేవిధంగా ఆటోలు కూడా 2 సెపరేట్ ఛాంబర్స్ ఉండి ఈ రెడ్ కలర్ బిన్ ఇచ్చినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో అది మనం వెనక పెట్టినటువంటి వీలుగా 3 బ్లాక్స్ విడివిడిగా సెపరేట్గా ఉన్నాయండి.
అలా కలెక్ట్ చేసి మనకు హైవే పక్కన ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో వెట్ వేస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి కంపోస్ట్ తయారు చేసే విధంగా బయో ఎనర్జీ వాళ్ళు దానికి కంపోస్ట్ తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఈ డ్రై వేస్ట్లో కూడా మనకు ఉపయోగపడేటువంటి ఏదైతే ఉందో అంతా కూడా ఎంఆర్ఎఫ్ సెంటర్ ద్వారా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ఉంది. ఆ సెంటర్ ద్వారా దాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళందరికీ సేల్ చేయడం జరుగుతోందండి. అదేవిధంగా ప్రజలు కూడా ఈ 3 బిన్స్ కూడా తప్పనిసరిగా ఉపయోగించాలి. ఆ బిన్స్ ద్వారా మాత్రమే చెత్తని వేరు చేసి ఎవరైతే బాస్కెట్ కలెక్షన్ వర్కర్ డోర్ టు డోర్ కలెక్షన్ చేయడానికి వెళ్తారో వారికి ఇవ్వాలి అని చెప్పేటటువంటి దీన్ని ప్రతి ఒక్కరిని కూడా ఇన్సిస్ట్ చేయడం జరుగుతోందండి తప్పనిసరిగా. సార్, మరో ప్రధానమైన సమస్య మన నగరంతో పాటు ప్రతి నగరంలో కూడా ఇది ఎదురయ్యే సమస్యే మురికి కాలువల్లో అనేక రకాలైన చెత్తను వేసిస్తూ ఉంటారు. దీనివల్ల వాటర్ ఫ్లో పూర్తిగా అవ్వకుండా మధ్యలో అది డ్రైన్స్ వచ్చి ఆ ఫ్లో సరిగా కాక అనేక సార్లు వర్షపు నీరు కూడా వాటి ద్వారా పోయే అవకాశం లేక నీటి ముప్పుకు కూడా గురయ్యే పరిస్థితి చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఈ మురికి కాలువల నిర్వహణ ఏ విధంగా ప్రజలు చేసుకోవాలి, అలాగే ప్రభుత్వం తరపున మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పండి సార్. సార్, ఇప్పుడు మీరు చెప్పింది 100% వాస్తవం సార్. వాస్తవంగా మురుగు కాలువలు అనేటటువంటిది ఓన్లీ లిక్విడ్ వేస్ట్ ఏదైతే మన ఇంట్లో వాడుకున్నటువంటి వాడుక నీరు ఉన్నదో అది పోవటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ అండి. డస్ట్బిన్లు అనేటటువంటివి మనం కమ్యూనిటీ డస్ట్బిన్ కానీ లేకపోతే ఒక డంప్ పాయింట్ కానీ ఏదైనా కూడా అది ఏదైతే మన ఇంట్లో వచ్చేటటువంటి ప్రొడక్ట్ అయినటువంటి చెత్తను వేసుకునేటటువంటి ప్లేస్. కానీ చాలామంది ప్రజలు వారి ఉద్దేశం ఏంటంటే మన ఇంటి ముందు కాలువలో వేసేస్తే మన ఇంటి నుంచి అవతలకి వెళ్ళిపోతుంది అది. అదే ఒడ్డును వేస్తే కనుక నేల మీద వేస్తే మన ఇంటి ముందే కనపడుతుంది అనేటటువంటి దీంతో కాలువల్లో వేసేయటం, అది ఎక్కడో ఒక చోటకు వెళ్ళి చోక్ అయిపోవటం అనేటటువంటి జరుగుతోంది. దీని మీద కూడా మనం ఆల్రెడీ అవగాహన కల్పించడం అయిపోయి ఇప్పుడు ఎవరైతే శానిటరీ సెక్రటరీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైతే బాస్కెట్ కలెక్షన్ వర్కర్కి ఇవ్వలేదో వారు ఎక్కడ వేశారనేటటువంటిది కూడా కనుక్కుని కొంచెం గట్టిగా ఎన్ఫోర్స్ చేసి వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసేటటువంటి మెకానిజంను కూడా తీసుకురావడం జరిగిందండి. ఆల్రెడీ గత వారం రోజులుగా మనం 1500 రూపాయల ఫైన్ కూడా వసూలు చేయడం జరిగింది. ఈ విషయంలో మాత్రం డ్రైన్స్ కేవలం ఒక మురుగునీరు వెళ్ళటానికి మాత్రమే ఉన్నవి అనేటటువంటి విషయాన్ని వాళ్ళలో బాగా నెలకొల్పే విధంగా మన సిబ్బంది ద్వారా తగినటువంటి అవగాహన కల్పిస్తున్నామండి. స్వచ్ఛ భారత్ గురించి అలాగే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల ద్వారా మార్కాపురం మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది, అలాగే భవిష్యత్తులో ఏ విధంగా కార్యక్రమాలని రూపొందించబోతున్నారు వంటి అంశాలని ఈనాటి కార్యక్రమంలో మనకి వివరించారు డివిఎస్ నారాయణరావు గారు. వీరు మార్కాపురం మున్సిపల్ కమిషనర్గా చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి.